అల్లుడు యాక్ట్ఫుల్ గా ట్యాకిల్ చేసి ఈ ప్రాక్టికల్ లో నువ్వు ఓకే అయ్యావు అనుకో, లూసీని కొట్టేసి ఈజీగా నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు. మరి అదే కదా మన ప్లాన్. వచ్చేసిందిరా. మరి ఇంకే ఎక్కడ దొంగలు అక్కడ గప్ చెప్. ఏ క్రాంతి ఇటు రావే. సంతకం పెట్టు. ఏంటిది? డైవర్స్. తప్పదా? అబ్బాయి డెసిషన్ తీసేసుకున్నాక తప్పదు. అయితే ఒక్క నిమిషం. ఏంటిది? శంకర్, ఇలాంటిదేదో చేస్తావని ముందే నా జాగ్రత్తలో నేనున్నాను. నేనక్కడ సైన్ చేసే ముందు నువ్వు ఇక్కడొకటి ఇక్కడొకటి సంతకాలు పెట్టు. నేను సంతకం పెట్టడం ఏంటి? ఏంటిది? నువ్వు జస్ట్ నాకు 5 lakhs బాకీ ఉన్నట్టు స్టాంప్డ్ అగ్రిమెంట్. నాన్సెన్స్. నేను నీకు బాకీ అంటే కట్నం తెచ్చాగా. అయినా మీ బాబు 2 లక్షలాగా ఇస్తా. ఈ ఏడాది నీ లాడ్జింగ్ బోర్డింగ్ మేకప్ గికప్ 1.5 లక్ష అయింది. సో బ్యాలెన్స్ 50,000. మరి వడ్డీ? మా నాన్న వడ్డీకేగా తెచ్చారు. జస్ట్ 5 rupees ఇంట్రెస్ట్. టూ మచ్. 2 రూపీస్ కి మార్కెట్ లో దొరుకుతుంది. నేను ఒప్పుకోను. అమ్మో 1,20,000. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని, వంట పని, తోట పని, చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను. ఎవరి కోసం? నువ్వు ఇంటి కోళ్ళవి. ఈ డైవర్స్ ఇస్తే ఇక కానుగా. అది కాదు. అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి 1000 చొప్పున జీతం అడిగినా 40,000 అవుద్ది. అంతేగా? అంతేకాదు, సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు 5,000 రూపీస్ శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది. నిన్ను పెళ్లాడడం వల్ల దాన్ని వదులుకున్నాను. సో 60,000 నష్టం. ఇదొకటా? ఇదే కాదు, నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న 2 lakhs ఖర్చు పెట్టారు. అది కాంపెన్సేట్ చేయాల్సిందే. అంత అయ్యి ఉండదు. నేను నమ్మను. అసలు పాయింట్ ఇంకొకటి ఉంది. ఎంత సాదా సీదా కాల్గాల దగ్గరికి వెళ్ళినా నైట్కి మినిమం 500 ఛార్జ్ చేస్తుందట. సో ఏడాదికి ఎంత అవుతుంది? ఇది అన్యాయం. నేను నిన్ను అసలు ముట్టుకోలేదు. నేను వద్దనలేదు. ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో గడిపితే చాలు ఛార్జ్ చేస్తారట. ఆ లెక్కన 365 ఇంటూ 500. అమ్మో 1,82,500. చూడండి మొగుడు గారు, ఇలా నేను నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే 5 లక్షలేంటి, అంతకంటే ఎక్కువే అవుతుంది. కానీ నేను రీజనబుల్ గా ఎంత అడుగుతున్నాను? ఓన్లీ 5 lakhs. లూసీ ఫాదర్ 20 లక్షల కట్నంతో పాటు గ్రీన్ కార్డు ఇస్తాను. అంటే ఆ 20 మైనస్ 5 15 ప్రాఫిట్. నో ప్రాబ్లం. ఇలా పెడతా. ఇదిగో నీ 5 lakhs. ఇప్పుడు ఇక్కడ పెట్టి నీ సంతకం. ఏంటా లుక్? అన్నట్టు శంకర్, మా బ్రదర్ దగ్గర నుంచి వీసా తేలేదనే కదూ ఈ డైవర్స్? మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తేలేదని. ఏం తెస్తావా? 5 lakhs. ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్? ఈ 5 ఉంచుకో. ఇది నా పర్సనల్ మనీ. ఐ మీన్ నా కష్టార్జితం. అయితే సంతకం పెట్టవా? ఇంకెందుకు శంకర్, నువ్వు అడిగిన 5 lakhs ఇచ్చేసానుగా. ఇంకా కావాలా? అయితే ఇంకో 6 నెలలు ఆగు. ఇలాగే నీతో మీటింగ్ పెట్టి నీకెంత కావాల్సి వస్తే అంతా అరేంజ్ చేస్తాను. ఓకే? నా మీద కోపం పోయిందా? డబ్బిచ్చేసాను కనుక పోయి ఉంటుందిలే. రైట్? ఇంకా అలాంటప్పుడు ఈ విడాకులు మాత్రం ఎందుకు? హాయిగా సంసారం చేసుకుందాం. ఓకే? దీనికి తీరి లాభం లేదురా. ప్రాక్టికల్ గా వేసేద్దాం. అయితే దీనికి పాయిజన్ 2001 కరెక్ట్. దానికంటే ఆపరేషన్ కిచెన్ బ్లాస్టే బెటర్ ఏమో. ఎందుకు కిరోసిన్ పోసి తగలబెడితే సరి. చేసి వదిలేసావా? వెళ్ళాడు కదా, వస్తాడు. కంగారు ఎందుకు? హలో, రాత్రులు నల్ల కలద్దాలు అవసరమా? ఎందుక కనపడడం లేదు. వెళ్ళిన పని ఏమైంది? ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్ రెడీ. అల్లుడు, ఈ ప్రాక్టికల్ లో నువ్వు సక్సెస్ అయ్యవంటే నీదే ఆ లూసీ. చేసే ఉద్యమేనని భయంగా ఉందిరా. నీకెందుకే అక్క, నేను ఉన్నాను కదా. ఓ 1,00,000 రూపాయలు పారేసావు అనుకో, మటర్ సూసైడ్ అయిపోద్ది, కేసు సైడ్ అయిపోద్ది. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థాంక్యూ. మామయ్య, ఏదో గుండెల్లో దడగా ఉన్నట్టుంది కదూ? నాకేం లేదు, నువ్వు వెళ్ళు. పిచ్చి నాతో పాటు జీవితంలో
ఎంతో పైకి రావాల్సింది. పాపం ఇప్పుడు ఏకంగా పైకే పోతుంది. క్రాంతి, ఏయ్ క్రాంతి, 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 లేమ్మా. ఏంటి శంకర్, ఏం కావాలి? ఏం లేదురా, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టివా? పెడతానుండు. ఏదో ఒక రాగం శంకర్. ఒక దేవత వెలిసింది నా కోసమే. సరే, కిచెన్ లో చీకటిగా ఉంది, తోడు రావా? జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే చాలు. రా శంకర్. అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలని తెల్లవారుజామున ఈ తోలుబొమ్మలాట. కాఫీ కావాలన్నాడు బాబాయ్. కిచెన్ లో చీకటిగా ఉంది, తోడు రమ్మన్నా. వెళ్ళొచ్చు కదా, ఆ మాత్రానికే వణికిపోతావు. ఎందుకో అరవక్కర్లేదు, పక్కనే ఉన్నాను, వినబడదు. అమ్మాయిని డిసప్పాయింట్ చేయకు. వెళ్ళా డౌట్ రా నీకు. అలాగా? అమ్మో, నేను రాను. మూడు పిల్లల మధ్య నేనేందుకు రా అసహ్యంగానం. వెళ్ళలేదు, నువ్వు వెళ్ళలేదు. అక్కర్లేదులే, నేనే వెళ్ళి తీసుకొస్తా. ఏమైందిరా? ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్. నీ కోడలు పేలిపోతుంది. చెవులు మూసుకుని కూర్చోవే. మూసుకోవే. పేలింది అక్కడ కాదురా, ఇక్కడ. సారీ శంకర్, నిన్న గ్యాస్ అయిపోయింది. కిరోసిన్ స్టవ్ వెలిగించడానికి లేట్ అయింది. రెడీయా? అమ్మా, ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉంటే పెట్టుతలే, ఆకలేస్తుంది. ఫ్రిజ్ అంతా ఖాళీ, అలా ఎలవయ్యా. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందమ్మా. అయితే వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా, పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం. ఏమ డెవలప్ అయిపోయావరా మా బుచ్చే. అమ్మా, ధర్మం చేయతల్లే. ఇదిగో ముష్టపై కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు. నీ బొచ్చిల కొడు ఈ గిన్నెలో తగలే. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి, తొందరగా వెయ్యవయ్యా. బాయ్. రివర్స్ ముస్టెంట్ గురువా, ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా, ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి. పద వెళ్దాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారమ్మా, కలికాలం. రా, నువ్వు బాధపడకరా.